సో మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు? చూస్తే అనిపిస్తున్నా నాన్న కేసులు ఉన్నారు. ఎందుకు పెట్టలేరు? సరే, మీరు చంద్రబాబు నాయుడు గారిది కాన్వే అడ్డుకున్నారు, సో అది తప్పు కాదా? తప్పెట్లయితుంది? ఇప్పుడు నీ నువ్వు చూసుకుంటుంటావా? అసలు ఏం చేయట్లే ఆంధ్రప్రదేశ్కి, అసలు యువతకి జాబ్లే లేవు. సో దీనిపైన యాజ్ ఏ యూత్ గా నువ్వేం మాట్లాడుతావు? ఈ రోజున సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు జగన్ ఇచ్చారు. ఏది 5,000 శాలరీ యూత్? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని గంగలు కలుపుతాడని చెప్పేసి మాట్లాడారు. మీ టీడీపీ కార్యకర్తలని, టీడీపీకి సంబంధించిన యువకులను అడిగితే మేమేం చెప్తాం? మా రాయలసీమ రాజధాని కోల్పోయినందుకే ఈ రోజున హైదరాబాద్ ఒక వెలుగు వెలుగుతుంది. రాయలసీమ రాజధాని కోల్పోయిందా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోల్పోయిందా? కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున్న యూత్ అందరికీ జగన్ అన్న ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళ నాయన ఏదైనా అప్పు ఉందనుకో, కొడుకు కట్టాడు, కానీ జగన్ అన్న ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిండు. 2014 గెలుపు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర. ఏం కాదు మా వాటి తిరిగినా రాష్ట్రం మొత్తం. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వైసీపీ యంగ్ లీడర్ మణిరెడ్డి గారు. సో నమస్తే బ్రో. నమస్తే అన్న. ఎట్లున్నారు? బాగున్నా, మీరు? సూపర్గా ఉన్నా. ఇంత చిన్న ఏజ్లో రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నావు అసలు? అంటే రాజకీయాలు చేయకూడదా అంటే? అట్లా కాదు, అంటే ఇంత చిన్న ఏజ్లో నాకు తెలిసి మీరు 17 years ఉన్నప్పుడే ఏమో మీరు వెళ్ళడం జరిగింది. అవును. సో బీటెక్ ముందా, బీటెక్ తర్వాతను? డిగ్రీ స్టార్టింగ్లో. సో అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారని చెప్పేసి నా క్వశ్చన్. అంటే నేను ఫస్ట్ ఫౌండేషన్ పెట్టినా, రాజకీయంతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేద్దామని ఫౌండేషన్ పెట్టినాం. మేము ఫౌండేషన్ పెట్టి నడిపే సమయంలో మా దగ్గరకు వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే క్రమంలో మేము రాజకీయ నాయకుల దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గరనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ పనులు చేయలేకపోయినాము. ఓకే. చివరిగా మేము అర్థం చేసుకున్నామంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన జీవితాలు రాజకీయంతో ముడిపడి ఉన్నాయి అని అర్థమైంది. రాజకీయంలో వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోయేదేముంది, మేమే రాజకీయ నాయకులకి మేమే 10 మందికి ఎందుకు సేవ చేయకూడదు అనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. అంటే ఫౌండేషన్ అన్నారు కదా ఇంతకుముందు, ఏం ఫౌండేషన్ అది? యువ సేవా ఫౌండేషన్ అని దాదాపు 3 రాష్ట్రాల్లో, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కొంతమంది విద్యార్థులను టీంని క్రియేట్ చేసుకున్నారు. దాదాపు నాకు 1 year టైం పట్టింది ఆ టీం క్రియేట్ చేసుకోనికి. ప్రతి చోట మా వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నాకు అన్నలాగా ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఆ రోజున ఫౌండేషన్ పెట్టినాం. చెప్పినా అది వర్కౌట్ కాలే. ఓకే. రాజకీయాలు లేకుండా ఏం చేసినా వేస్టే. ఓకే. సో అట్లా అని చెప్పేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో అంటే ఫస్ట్ మీరు ఏ పార్టీకి వెళ్ళడం జరిగింది? అంటే ఎవరన్నా ఆహ్వానించారా లేకుంటే మీరు రావడం జరిగిందా? ఒకటే అన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఫస్ట్ నుండే వైఎస్ఆర్ గారికి అభిమాని. ఓకే. వైఎస్ జగన్ గారంటే విపరీతమైన అభిమానము. వైఎస్ఆర్సీపీ పార్టీలోకే వెళ్ళాలనే ఆలోచన ఉండేది. కానీ చిన్న ఏజ్ ఎవరు తీసుకుంటారులే మనల్ని అనే ఆలోచనలో ప్రశాంత్ అన్న అని వైఎస్ఆర్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు కర్నూలుకి. ఓకే. ప్రతి మనిషి జీవితంలో టర్నింగ్ పాయింట్ అని ఉంటాడు చూడు లైఫ్లో. నాకు అన్న నన్ను కలవడం, మా పరిచయం ఏదైతే ఉందో నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అది. నన్ను రాజకీయంగా లిఫ్ట్ చేసినాడు, అవకాశం ఇచ్చినాడు, నా గొంతు వినిపించే అవకాశం ఇచ్చినాడు. నా వాళ్ళకి ఆ రోజున ఫౌండేషన్లో నా వెంట ఉన్న పిల్లలకి నేను పదవులు ఇప్పించుకోగలిగిన అంటే ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే. అతను కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కేసులు మోసినాడు. దాదాపు 10 ఏళ్ళగా పార్టీ కోసం కష్టపడుతున్నాడు. ఈ రోజున ఎన్నో కేసులు ఉన్నాయి, కానీ ఈ రోజు కూడా ఒక విద్యార్థి నాయకునిగానే ఉన్నాడు. రాబోయే ఎన్నికల తర్వాత ఒక మంచి స్థానంలో ఉండాలని విద్యార్థి విభాగం తరపున, విద్యార్థి నాయకులు అందరి తరపున కోరుకుంటున్నాను. సో మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు? చూస్తే అనిపిస్తున్నా నాన్న కేసులు ఉన్నట్ట. లేదు, నేను అడిగినా, మీరు చెప్పండి, ఉన్నాయా లేవా? లేవు మీ మీద కేసులు. ఎందుకు పెట్టలేరు? అంటే మీ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి మీ మీద కేసులు పెట్టలేరా? అంటే నేను పార్టీ అధికారంలోకి వచ్చినాక పార్టీలోకి అఫీషియల్గా వచ్చినా కదా. ఓకే. అంటే నేను ఏమన్నా తప్పు చేస్తే, నేను ఎవరినైనా బెదిరిస్తే, నేను సెటిల్మెంట్ చేస్తే, నేను పంచాయతీలు చేస్తే, అక్రమంగానో అన్యాయంగానో ఎవరినైనా ఇబ్బందులు పెడితే ఆ రోజు నా మీద కేసులు ఉంటాయి. నేను ఏం చేయనప్పుడు నా మీద ఎందుకు కేసులు ఉంటాయి? సరే, మీరు చంద్రబాబు నాయుడు గారిది కాన్వే అడ్డుకున్నారు. అవును. అదే విధంగా నారా లోకేష్ యువగలం
సో దాన్ని కూడా అడ్డుకున్నారు. మీరు బ్లాక్ జెండాలు పట్టుకొని సంథింగ్ ఏదో చేసిరు. సో అది తప్పు కదా? ఒక విషయం చెప్తాను నేను దానికంటే ముందు. రాయలసీమ అంటే ఎంతసేపు ఉన్న ఫ్యాక్షను, బాంబులు, సుమోలు అవి టీవీలలో బాగా చూపిస్తారు సినిమాలలో. మా రాయలసీమ రాజధాని కోల్పోయినందుకే ఈ రోజున హైదరాబాద్ నైట్ టైంలో ఇంత బిల్డింగ్లు వెలుగుతున్నాయి, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇంత డెవలప్మెంట్ అయింది. ఏంది మళ్ళీ ఒకసారి రిపీట్? మా రాయలసీమ రాజధాని కోల్పోయినందుకే ఈ రోజున హైదరాబాద్ ఒక వెలుగు వెలుగుతుంది. రాయలసీమ రాజధాని కోల్పోయిందా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోల్పోయిందా? రాయలసీమ ప్రాంతం కదన్నా ముఖ్యంగా రాజధాని కోల్పోయినది. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమలోనే కదా, మా కర్నూలు జిల్లాలోనే కదా రాజధాని ఉన్నది. ఈ రోజున రాయలసీమ ప్రజలందరూ చీకట్లో ఉంటున్నారు. రాయలసీమ అంటే కరువు ఉంది. రాయలసీమ ఈ రాష్ట్రానికి 8 నుండి 9 మంది ముఖ్యమంత్రులను ఇచ్చింది. ఒక ప్రధానం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు మా రాయలసీమ నుండి. అందరు మా కాడ నుండే కదా అన్న రాజకీయం చేసినది. మా చుట్టూరా నీళ్లున్నాయి. రాయలసీమనే కిందున్న జిల్లాలన్నిటికీ నీళ్ళు ఇచ్చేది, కానీ మాకు నీళ్లు ఉండవు, మేము వాడుకోనికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితి ఎవరు క్రియేట్ చేసిరు? గతంలో ఉన్న నాయకులు ఎవరు? వాళ్ళ స్వార్థం కోసం. రాజకీయ నాయకులు అప్పట్లో ఇంకా 1953లో నేను లేను కాబట్టి ప్రత్యక్షంగా ఆడు ఉండింటే నేను చెప్తుంటే కథ తెలుసు కదా మనకి. తెలుసు కదా నేను చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనికి ఒక కారణం ఉంది. ఆ రోజున రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మళ్ళీ రాజధాని ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సి వస్తే కర్నూలులోనో లేదా మా రాయలసీమలోనో పెట్టాలా. ఆ ఒప్పందం ప్రకారం అమరావతి ఏడుందన్నా, రాయలసీమలో ఉందా? ఏంటి కాడ పెట్టినాదు? సరే మేము రాజధాని ఆడ పెట్టినాం కాదనిలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 3 ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నాడు. కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాన్నాడు. నువ్వు ఎట్లా అడ్డుకుంటావు? అంటే కనీసం నువ్వు రాయలసీమ నుండే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు నుండి గెలిచే కదా, చిత్తూరు రాయలసీమలోనే ఉంది కదా, రాయలసీమలో కదా నేను ముఖ్యమంత్రి చేసినది. నా ప్రాంతానికి నువ్వు అభివృద్ధి అడ్డుకుంటుంటే నిన్ను అడ్డుకోకుండా ఉండాలనా? మేము ఆ రోజున పార్టీ పరంగానో పార్టీ నాయకులకనో అడ్డుకోలే. రాయలసీమ యువకుడిగా నా ప్రాంత అభివృద్ధి కోసం, నా ప్రాంతం మీద నాకున్న ప్రేమ కోసం మేమిద్దరమే కాదు ఎంతో మంది విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. ఆ రోజు ప్రశాంత్ అన్న నేను వెళ్ళాక దాదాపు సీనియర్ విద్యార్థి నాయకులు, రాజకీయంతో సంబంధం లేకుండా రాయలసీమ వాసులు అందరూ కూడా ఆ రోజున ఆయనకు నిరసన తెలియజేసినారు. దానికోసం అడ్డుకున్నాం తప్ప తప్పెట్టయితుంది? తప్పెందుకు కాదు? తప్పెట్లయితుంది? ఇప్పుడు నీ ఇంట్లో జరగాల్సిన పనిని, నీకు రావాల్సిన ఇంటిని ఏదో లాక్కుంటా పోతుంటే నువ్వు చూసుకుంటుంటావా? మేము ఎట్ట ఊకోవాలన్నా? మా ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఇప్పటికే దాదాపు 70-80 ఏళ్ళు నష్టపోయింది. దేశంలోనే కర్నూలు జిల్లా నష్టపోయినంత మరి ఏ జిల్లా కూడా నష్టపోయి ఉండదు. ఓకే, అంత కరువులో ఉన్నాము. చదువుకోనిక పిల్లలకి పెద్ద పెద్ద కాలేజీలు లేకుండా, గతంలో పెద్ద పెద్ద హాస్పిటల్ లేకుండా మేము అంత నష్టపోయినాం కదా. ఇప్పుడు రాయలసీమ కరువులో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు ఒక్కనేనా? చంద్రబాబు నాయుడు కాదే కదా, ఇంకోది మళ్ళా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసినాడు, పూర్తి చేసినాడా? మన జగన్ అన్న వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ కి 3 రోజుల కింద ఓపెన్ చేసినాడు. 15 లక్షల మందికి త్రాగునీరు, 5 లక్షల ఎకరాలకు త్రాగునీరు. మొత్తం రాయలసీమ మొత్తాన్ని, ప్రతి బొట్టుని కూడా, నీటి బొట్టుతో ప్రతి ఇంచుని కూడా తడపాలనే ఆలోచనతో జగనన్న రాజకీయం చేస్తున్నారు రాయలసీమలో. ఆయనకు గుర్తుంది, నన్ను గెలిపించింది రాయలసీమ నుండి ముఖ్యమంత్రి అయినా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అన్ని ప్రాంతాలతో పాటు. నా ప్రజలు ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నారు, కనీసం నా హయాంలో నేనున్నప్పుడన్నా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన జగనన్నకుంది. మేము చంద్రబాబుని అడ్డుకునేది తప్పే కాదు. ఎందుకు తప్పవుతుంది? సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ కాబట్టి నువ్వు మీ పార్టీ గురించి నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు. అంటే జగన్ అన్నని బాగానే మోస్తున్నావు అనమాట, బాగానే ఆయన గురించి బాగా చెప్తున్నావు నువ్వు. ఓకేనా? అదే విధంగా నెగిటివ్ కూడా ఉంది. ఏ విధంగా నెగిటివ్? అసలు ఏం చేయట్లే ఆంధ్రప్రదేశ్కి, అసలు యువతకి జాబ్లే లేవు. సో దీనిపైన యాజ్ ఏ యూత్ గా నువ్వేం మాట్లాడుతావు? ఈ రోజున సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు జగన్ ఇచ్చారు. 5,000 శాలరీ ఉద్యోగం, అది వాలంటరీ, అది గౌరవ వేతనం. వాలంటీర్ల గురించి మాట్లాడడం లేదు. ఈ రోజున 15,000 నుండి 20,000 జీతం ఉంది సచివాలయ వ్యవస్థకి. ఈ రోజున ఆ ప్రాంతంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టినాం. ఇంటి వద్దకే డాక్టర్లు పోతారు. మనకు తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకు ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పేదోళ్ళకి కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉంది. వాళ్ళకు కూడా 58,000 మందిని రిక్రూట్ చేసినాం. అది కూడా చేసినాం. ఈ రోజున కంపెనీలు వచ్చినాయి. ఇన్ఫోసిస్ విజయవాడలో వచ్చింది, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. మన వాళ్ళకి ఎట్టుండాలా తెలిసిన ఉద్యోగాలు అంటే ఇట్లా పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జిలు ఉండాలి. ఇన్ఫోసిస్ లో ఎన్ని జాబ్లు వచ్చినాయి? దాదాపు 200-300 పైగా ఉన్నాయి. 200-300 పైగా నేను చెప్తున్నా. ఇన్ఫోసిస్ తో పాటు ఎన్నో వచ్చినాయి. మొన్న 13 లక్షల పెట్టుబడి, 1,00,000 కోట్లు పెట్టుబడి తెచ్చుకుంది కదా మీటింగ్ లో, సదస్సులో. నేను ఒకటి చెప్తా అన్నా, మన వాళ్ళు ఒకవైపు హైదరాబాద్ని, ఒకవైపు బెంగళూరుని పెట్టి ఆంధ్రప్రదేశ్ అంత తొందరగా ఇంత పెద్ద డెవలప్డ్ సిటీలతో కావాలంటే కాదు.
ఎందుకంటే హైదరాబాద్ను 5 ఏళ్ళలో ఎవరు నిర్మించలే, బెంగళూరును 5 ఏళ్ళలో ఎవరు నిర్మించలే. జగన్ అన్న పరిపాలించినదే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు కోవిడ్కి పోయింది. ఈ 3 ఏళ్లలో ఒక హైదరాబాద్ నాడు నిర్మిస్తామా? హైదరాబాద్ ఉమ్మడి బడ్జెట్ తో నిర్మించబడింది. దాదాపు 5 నుండి 6 మంది ముఖ్యమంత్రులు కడితే హైదరాబాద్ అయింది. బెంగళూరు హైదరాబాద్ కంటే ముందు నుండే డెవలప్ ఉంది. జగన్ అన్న వచ్చిన వెంటనే అంత గొప్ప స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే ఏ విధంగా అవుతుందన్న? చేస్తాం. ఈ 2 రాష్ట్రాలతో పోటీగా, ఈ 2 ప్రాంతాలతో పోటీగా మా రాయలసీమలో, మా ఏపీలో ఉన్న క్యాపిటల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు అవతలోనికి బెంజ్ కాదు ఉందని నేను మా నాయన అడుగు తిప్పిస్తాడా? మన ఆర్థిక పరిస్థితి వేరు, నా ఆర్థిక పరిస్థితి వేరు. కానీ మేము కూడా కొంటాం రేపొద్దున సంపాదించుకున్న తర్వాత. ఇట్ విల్ టేక్ టైం, వీ షుడ్ వెయిట్. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు ఉండుంటే అంటే డెవలప్మెంట్ అవుతుండే అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన ఏం మాట్లాడతారు? సరే, 2014 నుండి 2019 దాకా ఏం డెవలప్ చేసినాడు? గ్రాఫిక్సా? వాని వేసిన డెవలప్మెంట్ ఏందో నేను చెప్తున్నా. 33,000 ఎకరాల అమరావతి కానీ టీడీపీ నాయకులకు ఇప్పించుకొని రియల్ ఎస్టేట్ చేసిండు. అది ఆయన చేసిన అభివృద్ధి. ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఇంకోటి తెలిసిన, వాళ్ళ నాయకులకు పదవులు ఇప్పించుకుండు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇప్పించుకుండు. వాళ్ళు ఆర్థికంగానో అధికారికంగానో పైకి రావడానికి, అధికారం చేతిలో పెట్టుకోనికే ప్రతి రంగంలో వాళ్ళ అభివృద్ధి వాళ్ళనంతకు వాళ్ళు చేసుకున్న తప్ప ప్రజలకి ఇంత అంటే ఇంత కూడా అభివృద్ధి చేయాలి. ఆయన అభివృద్ధి చేసేవాడే అంటే గ్రాఫిక్స్ చేసినావు కరెక్టే, ఎంత ఇంప్లిమెంట్ చేసినావు కాదు. మీరు గ్రాఫిక్ చేసిరు అని మీరు అంటారు, వాళ్ళు ఏమో పనులు చేసినామని వాళ్ళు అంటారు. యాడ చూపియమను. సరే, వాళ్ళు పనులు చేసింది అంటుంది కదా. సరే, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విజయనగరం, తూర్పుగోదావరి ఏ జిల్లాలైనా సరే 2014 నుండి 2019 మధ్య వాళ్ళ మేనిఫెస్టో తెమ్మనండి. ఏం అభివృద్ధి చేసిందో, ప్రజలకి ఏం సంక్షేమ పథకాలు అందించిందో చూపియమనండి. నేను వైఎస్ఆర్సీపీ తరఫున, విద్యార్థి విభాగం తరఫున మణిరెడ్డి ఏ జిల్లాలో అయినా, ఏ సెంటర్లో అయినా, ఏ పార్లమెంట్ స్థానంలో అయినా, ఏ అసెంబ్లీ స్థానంలో అయినా నేను చర్చకు వస్తా. 2019 నుండి 2024 వరకు నా పార్టీ ఏం అభివృద్ధి చేసింది, నా పార్టీ ఏం పథకాలు ఇచ్చిందో చెప్తా. వాళ్ళ లెక్క మూర్ఖత్వంతోనో కోపంతోనో మాట్లాడుతున్న మాట చెప్పండి. ఇప్పుడు ఈ రోజున ప్రతి గ్రామ అభివృద్ధి అంటే చెప్తాను నీకు. ఫస్ట్ అభివృద్ధి అంటే 4 అద్దాల మేడలో ఇంకోటో కాదు, ప్రజలకి కనీస సౌకర్యాలను అందించగలిగేదే అభివృద్ధి నా దృష్టిలో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆ సౌకర్యాలు లేవు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత 2 పూటలు తినేతోడు 3 పూటలు తింటుండు పేదోడు. పిల్లల్ని కూలి పనికి తీసుకుపోయే పేదోళ్ళు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు ఎట్టున్నాయో తెలుసా? డిజిటల్ క్లాసులు, ట్యాబులు, వాళ్ళకి గోధుమ దాని మధ్యాహ్నం పూట మెన్యూ, రోజు ఒకటే భోజనం కాదు, డైలీ మెన్యూ చేంజ్ చేస్తారు. అమ్మఒడి కింద 15,000 వేస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్నోళ్ళే ఇంగ్లీష్ మీడియం కాదు, పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు అని ఆ పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం తెచ్చినాడు. వసతి దీవెన, విద్యా దీవెన, ఇది విద్యార్థుల పరంగా చేసిన అభివృద్ధి. మహిళలకి చేయూత ఇచ్చినాడు. రైతులకి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, ఆర్బికే సెంటర్లు వచ్చినాయి. గతంలో పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదు, పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పంటకి గిట్టుబాటు ధర ఉంది, నష్టపోతే నష్టపరిహారం ఉంది, నీకు కావాల్సిన ఎరువులు, ఇత్తనాలు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామంలో వాలంటరీ వ్యవస్థ వచ్చింది. ముసలి వాళ్ళు ఎండకి లైన్లో నిలబడి పెన్షన్ల కోసం గంటలు ఎండలో నిలబడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు గతంలో. ఈ రోజున 1వ తారీఖు వస్తే పొద్దున్నే డోర్ కొట్టి వాలంటీర్లు వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఇల్లులు ఇచ్చినాం, 22 లక్షల ఇల్లులు ఇచ్చినాం, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 4 పోర్ట్లు వచ్చినాయి, 2 కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 15,000 సచివాలయాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా, 10,000 రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, 10,000 హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి. ఊర్లో హాస్పిటల్ ఉన్నది కూడా చూసి నాన్న గతంలో పెద్ద రోగాలు వస్తే ఆడుకోవాల్సిన పనిలే, నీ ఊర్లోనే హెల్త్ క్లినిక్ సెంటర్ ఉంటాయి, నీ ఊర్లోనే డాక్టర్ ఉంటాడు. ఇది వైద్యపరంగా జగన్ అన్న చేసిన అభివృద్ధి. ఈ రోజున డ్యాములు కడుతుండు, వెలుగొండ ప్రాజెక్టు కానీ మొన్ననే ఓపెన్ చేసిండు, కుప్పంలో కృష్ణ నీళ్ళు ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నీటి బొట్టునాన్ని ఇచ్చిండా కుప్పంకి? జగనాన్ని ఇచ్చినాడు. ఉద్దానం బాధితులు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ కోసం హాస్పిటల్, వాళ్ళ కోసం నీటి సమస్య లేకుండా చేసినాడు. ఇవన్నీ అభివృద్ధి కాకుంటే ఏందన్నా ఫ్లైఓవర్? సరే, నువ్వు వైసీపీ యంగ్ లీడర్ గా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, అవునా? నేను రీసెంట్ గా ఆంధ్రాకి వెళ్ళి ఒక 10 మంది స్టూడెంట్స్ ని అడగడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని గంగలో కలుపుతాడని చెప్పేసి మాట్లాడారు. ఓకేనా? సో ఎందుకు మాట్లాడారు వాళ్ళు? యూత్ మీ టీడీపీ కార్యకర్తలని, టీడీపీకి సంబంధించిన యువకులను అడిగితే మేమేం చెప్తాం ఆ సమాధానం. ఓకే, అంటే మీ మీద నెగిటివ్ మాట్లాడితే వాళ్ళను టీడీపీ వాళ్ళని చెప్పేసి మీరే చెప్పేస్తారు.
ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తే టీడీపీ కార్యకర్తలు కూడా పొగుడుతున్నదే తప్ప కొంతమందికి పచ్చదత్తం వస్తుంది ఇట్లా కోసుకుంటే, అంత టీడీపీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు తప్ప వ్యతిరేకంగా వైఎస్ఆర్ కోసుకుంటే మీకు బ్లూ వస్తుందా? మొన్ననే ఇంకో కత్తి ఇచ్చింది మీరు కోసుకోమని, నేను కోసుకోలేనులే కానీ చెప్పినట్ట బ్లూ ఏం రాదు, మాకు ఎరిపే ఉంది. ఎరిపే ఉంది. మొన్ననే ఇంకో బ్లడ్ ఇచ్చినప్పుడు నేను అడిగిన వాళ్ళది కూడా ఎరిపే ఉంది, నేను చూసిన వాళ్ళని. ఓకేనా, సో వాస్తవాలు మాట్లాడాలి. నేను వాస్తవమే చెప్తున్నా. ఒకటి ఇన్ని పథకాలు ఇచ్చినాక ఏ విధంగా షెడ్యూల్ అవుతాడా? సరే, అప్పుల్లో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లేదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత అప్పుల్లో ఉంది, ఇప్పుడు ఎంత అప్పుల్లో ఉంది? చంద్రబాబు నాయుడు కాదు ఉన్నప్పుడు కంటే ఇప్పటికి దాదాపు 40% తక్కువ ఉంది అప్పులు. మేము ఆయన చేసిన జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాడో అప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ అప్పులు కట్టుకుంటూనే మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వచ్చినాం. రాష్ట్రం అప్పుల్లో ఉందబ్బా, మేము ఇయ్యలేము, చెప్పిన పథకాలు మాకు తెలియదు వాళ్ళ చెప్పినప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని మేము చెప్పలే. కోవిడ్ వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కోవిడ్ వచ్చిందని అన్ని రాష్ట్రాలకు మేము చేతులు ఎత్తేలే. కోవిడ్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో కలిపినామన్నా. కోవిడ్ సమస్యలు వచ్చినప్పుడు డబ్బు లేక ఎంతమంది చనిపోయినారు, చూపించుకోలేక ఎంతమంది చనిపోయినారు, కానీ ఆరోగ్యశ్రీని మేము కలిపినాం. కోవిడ్ సమస్య ఉన్నోడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోయి ఎంతమంది బతికినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఆ విధంగా. సో నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం నువ్వు ఆన్సర్ చేయలేవు. సో శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ కూడా దివాలా తీయబోతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలక ఏమో నువ్వు చెప్పాలి, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు తీస్తుంది ఏమో మరి అప్పుల్లో ఉంటే, మరి శ్రీలంక కూడా అప్పుల్లో ఉండి మొత్తం దివాలా తీసిరు కదా. సో మొన్న మీకు తెలుసు కదా మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే సరే, మీరు ఇది విన్నారా లేదా? ఏది అంటే చాలా మంది మాట్లాడుకున్నది ఏది శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ కూడా దివాలా తీస్తుంది, విన్నారా లేదా? విన్నా. మూర్ఖులు, అవగాహన లేని వాళ్ళు, రాష్ట్ర పరిస్థితులు తెలియని వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు తెలియని వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు. ఓకే, ఎవడో చెట్ల కింద టీ బంకుల కాడ కూర్చొని మాట్లాడే మాటలు కాదు. వాస్తవాలు తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటాయి ఎవరికైనా. ఓకే, మీరు హైదరాబాద్ కి ఇయ్యాలని వచ్చిరా, ఇప్పటి నుంచి ఉన్నారా ఇక్కడ స్టే? చిన్నప్పటి నుండి నేను ఉన్నాను. దాదాపు నేను రాయలసీమ అంటే సమ్మర్కి వెళ్ళేవాడిని వెకేషన్ కి మా ప్రాంతానికి. ఒక 3 ఏళ్ళు అయింది పోయి అన్నీ ఉంటున్నాం. సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వెళ్ళిపోయి హైదరాబాద్ లోను, అంటే తెలంగాణలోను, బెంగళూరులోను, చెన్నైలోను ఉంటామని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దానికి మీరు ఏమని చెప్తారు? ఇడిచిపెట్టిపోయేదోడు తెలుసా? టీడీపీ నాయకుడు. ఓకే, ఎందుకంటే అధికారం లేకుండా ఏ నాయకుడు అయినా ఎన్ని రోజులు ఉంటాడన్న, మళ్ళీ ఓడిపోయేది కన్ఫర్మ్. ఉండలేదు ఆడ, వ్యాపారాలు చేసుకోలేదు. యాదో బెంగళూరులో వాళ్ళకున్న వ్యాపారాలు, హైదరాబాద్లో ఉన్న వ్యాపారాలు, చెన్నైలో ఉన్న వ్యాపారాలు చేసుకోవాలి కదా. ఓకే, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ దండిగా దుడ్లు సంపాదించుకొని ఎలక్షన్ల ముందు మళ్ళీ పంచానికి వస్తుంది ఆడికి. ఓకే, మొత్తం అప్పుల్లో ఊరుకుపోయినాక ఇంకేం ఆడ సాధిస్తారని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తారు అంట. అది దానికి రివర్స్ చెప్తారు, వాళ్ళు ఇచ్చే వాయిస్. ఓకే, ఇది మీరు ఇచ్చే వాయిస్. అర్థమైపోతుంది కదా, ఎవరి డప్ప వాళ్ళు కొట్టుకుంటారు. ఇంకా డప్ప అంటే ఒకటన్నా, నేను చెప్పిన దానిలో ఎన్న వాస్తవాలు ఉన్నాయో మీదేదండి. ఓకే, నేను చెప్పిన వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, మేము చెప్పిన పథకాలు కానీ, అంతెందుకు మేనిఫెస్టో నువ్వే డౌన్లోడ్ చేయి. పోదాం, ఈడనే ఆందోళన ఆయన ఉంటాడు కదా, ఈడున్న ఊరు లబ్ధి పొందుతుంది ఆందోళన. అంతెందుకు కుమారాంటికే ఇల్లు ఇచ్చిందని చెప్పే కదా మొన్ననే. సో ఆమె టీడీపీ కదా. ఓకే, టీడీపీ మీకు చెప్పిందా? ఆమెనే చెప్పింది కదా. ఓకే, ఆమె టీడీపీ కానీ నాకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చిందని చెప్పేసి చెప్పింది కదా. నేను సోషల్ మీడియాలో చూసినదే, నేను ప్రత్యక్షంగా పోయి నేను ఇంటర్వ్యూ నీకు తెలియదు కదా వాస్తవం అంటే. వాస్తవం ఆమె అయితే చెప్పింది కదా. అవును, ఒకటి ఆధార్ కార్డు కొట్టండి నా పేరు మీద ఏమొస్తాయి అని చెప్పింది. నేను అబద్ధం చెప్పొచ్చు, ఆమె అబద్ధం చెప్పొచ్చు, ఆధార్ కార్డు అబద్ధం చెప్పదు కదా. అది కూడా ఫేక్ అని మీదంటే నేనేం చెప్పలేను. నేను ఫేక్ అంటే మీరు చెప్పారు కదా, అది నిజమా నేను అడిగిన అంతే. నిజమే అని నేను అనుకుంటున్నా. ఓకే, నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు, నా వరకు నేను నిజం అనుకుంటున్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంటే మీకు చాలా ఇష్టమా? ఇష్టమే. ఎందుకు అన్న ఒకటి చెప్తాన్నా, ఈ రోజున్న యూత్ అందరికి జగన్ అన్న ఒక ఇన్స్పిరేషన్. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, ఎట్లా ఇన్స్పిరేషన్ అది కావాలి నేను చెప్తా, అదే చెప్తున్నా. మీరు నేను చెప్పిన తర్వాత ఇంకేమన్నా అడగండి. సరే చెప్పు. ఈ రోజున ఒక జాబ్ ట్రయల్ చేసిండు అనుకో, బీటెక్ అయిపోయినాడు, రాకుంటే వదిలేస్తాడు. అదే అవుతలేదు 10 సార్లు చేస్తాడు, వదిలేస్తాడు. ఏదైనా బిజినెస్ లో లాస్ వస్తే 2-3 సార్లకు వదిలేస్తాడు. వాళ్ళ నాయన ఏదైనా అప్పు ఉంది అనుకో, కొడుకు కట్టాడు. మాక్సిమం చెప్తున్నా, కట్టాడు. మా నాయన గారు చేసిన అంటే వానుకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్. కానీ జగన్ అన్న ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిండు, జైలుకి వెళ్ళిండు. మొత్తం దేశాన్ని శాసించే వ్యక్తిని ఎదుర్కోవడం ఎంత కష్టమో ఆయనకు తెలుసు. అది మూర్ఖత్వం అంటారు చాలా మంది, ఎదుర్కోలేవు నువ్వు అని. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంత సాహసం ఎవరు చేయడన్నా. మళ్ళీ ఎలక్షన్లో నాకు ఇంత ఆస్తుంది, నేను పోయి ఫ్రీగా బతకొచ్చు, ఎందుకు నాకు ఈ బతకానికి ఫీలింగ్ వస్తుంది, ఆ పని చేయలే.
2014 గెలుపు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర. వాకింగ్కి పోదా అంటే కాళ్ళు వస్తాయి పోమంటారు, జిమ్కి పోదా అంటే కాలు చేతులు గుంజుతాయి పోమంటారు. ఏం కాదు మా బట్టి తిరిగినా రాష్ట్రం మొత్తం ప్రజల సమస్యలు తెలుసుకుండు. ఈ రోజున జగనన్నని ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే, ఒక పట్టు పడితే వదలకూడదు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీ సంకల్పం మంచిదైతే విజయం ఎప్పుడు మనదే అనే ఆలోచన ఆ వ్యక్తిది. ఈ రోజున ఈ ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళని కానీ బిజినెస్లో లాస్ అయ్యే వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నా, నీ పని నువ్వు కరెక్ట్గా చెయ్యి. ఎన్ని ఓటములు వచ్చినా 100 ఓటములు వచ్చినా ఒక గెలుపు అనేది ఉంటుంది. ఆ గెలుపు వచ్చేంత వరకు పనిచేయాలి. ఆ విధంగా జగన్ అన్న అంటే అందరికి ఇన్స్పిరేషన్. నేను పర్సనల్గా పొలిటికల్ని పక్కన పెడితే పర్సనల్గా ఆ వ్యక్తి అంటే ఇష్టం నాకు. ఆయన జీవితం అంటే ఇష్టం. అదే ఆ పోరాడే వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ విధంగా నిలబడాలి స్ట్రాంగ్గా. అట్లా జగన్ అన్నని మేము ఇన్స్పైర్ కదా. సో ఎప్పుడన్నా కలిసినావు జగన్ అన్న? కలిసిన రీసెంట్గా ఒక 3 months బ్యాక్ కలిసిన. ఓకే, ఏం మాట్లాడి నీతో? ఒక చిన్న సమస్య ఉండే, విద్యార్థుల సమస్యనే. ఆ సమస్య మీద ఫైల్ ఇచ్చిన. నేను పర్సనల్గా మాట్లాడినది ఏం లేదు. అయితే మీరు షర్మిలక్కను కూడా కలవడం జరిగింది, అవునా? అవును. సో షర్మిలక్క ఇప్పుడు మీ పార్టీలో లేదు, కాంగ్రెస్ పార్టీకి పోయింది, అవునా? సో షర్మిలక్క గురించి ఫస్ట్ చెప్పండి, అంటే మీ ఒపీనియన్ ఏందో, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. షర్మిలక్క వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా అభిమానిస్తాం. ఇంకో పార్టీ లేకపోయి ఆ పార్టీ అధినాయకురాలుగా ఉంటే అభిమానించలేం. అది మా రాష్ట్రంలో. ఓకే, అది అవునా? సో మీరు షర్మిలక్కను కలవడం జరిగింది, అవునా? అప్పుడు ఎందుకు కలిసిరు? చెప్పిన ఫౌండేషన్ పెట్టిన. ఫౌండేషన్ సందర్భంలో నాకు తెలంగాణలో ఉన్న మిత్రులు కానీ ఆప్తులు కానీ ఏదైతే ఉన్నదో, రాజకీయంగా ఆసక్తిగా ఉన్నదో, వాళ్ళకి రాజకీయంగా ఒక లైన్ ఉండాలి. ఇప్పుడు ఉన్న పార్టీల్లో కొత్త పిల్లలు పోయి యువకులు పోయి రాజకీయం చేస్తుంటే ఎవరు చేయనివాడు. కొత్త పార్టీ పోయినాం, షర్మిలక్క దగ్గర తీసుకుపోయినాం. వి విల్ వర్క్ ఫర్ తెలంగాణ, మనం కలిసి పనిచేద్దాం అందరం, యువకులు అందరం అన్నారు. అదొన్న మాకు సంబంధించిన టీం అందరినీ షర్మిలక్కకు పరిచయం చేసిన. దాదాపు 4-5 సార్లు కలిసిన పర్సనల్. కానీ మేము ఇక్కడ కలిసినది వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు నాకు కూడా సంబంధం లేదు. కింద ఉన్న యువకులు నాకైతే సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కలుపుదామని కలిసిన తప్ప నాకు ఏదో ప్రత్యక్షంగా పని ఉందని కాదు. ఇదో నా షర్మిలక్క కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది ఏపీలో వచ్చి. నువ్వు నా మెట్టిని లీడ్ అంటివి, నా కొడుకు ఇన్నే పుట్టిండు, నా కూతురు ఇన్నే పుట్టిండు, మా ఆయన ఇన్నే, నా బతికి ఇన్నే, నా సావి ఇన్నే అని ఇన్నే అంటివి. తెలంగాణకి ఎట్టొచ్చాయి, మళ్ళీ ఆ రాయలసీమకి ఎట్టొచ్చాయి, ఏపీకి ఎట్టొచ్చాయి. అంటే రాజకీయ స్వార్థం కోసం, అధికార స్వార్థం కోసం అక్కడిక్కడ పోతే జనాలు నమ్మే పరిస్థితిలో లేదన్న ఒక స్టాండ్. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ తెలంగాణ నీకే తెలుసు. అయితే మీ షర్మిలక్కని ఇప్పుడు ఆంధ్ర ప్రజలు నమ్మదు. ఓకే, రాజకీయంగా నమ్మదు. సో అంటే మీరు షర్మిలక్కని ఫస్ట్ మీరు కలిసిరు, అదేవిధంగా వైఎస్ఆర్ గారిని అంటే ఎఫ్ఐఆర్లో రాపిచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అవునా? పేరెక్కిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఎట్లా చూస్తారు మీరు? మనం చూసేది ఏముంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన పేరు ఎఫ్ఐఆర్లోకి ఎక్కించిందని. కూతురుగా అందరికంటే ఎక్కువగా షర్మిలక్కకు తెలుసు. వేమని అడగాల, వేమకు తెలుసుకోవాలా ఎట్టబోతున్నా నేను ఈ పార్టీలోకి. ఇంత ద్రోహం చేసిన పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి. ద్రోహం చేసినందుకే నేను బయటకి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్పడం జరిగింది. ద్రోహం అంటే ఏమో మరి ద్రోహం చేసిరని అని చెప్తున్నారు. మీరెట్టి నిందో నేను అట్టేనా, నేను వాళ్ళ ఇంట్లో నింటే చెప్తుంటే ఇట్లా ద్రోహం చేసి. మీరు ఇద్దరిని కలిసిరు కదా, మీరు ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్, అవునా? మీరు ఇద్దరిని కలిసిర్రు, అవునా? ఇంతకుముందు మా అక్క అన్నారు, మా అన్న అన్నారు, కొంచెమన్నా తెలిసి ఉంటారు కదా, అది మీరు షేర్ చేసుకుంటే మేము వినాలనుకుంటున్నాం. నేను పర్సనల్ గా ట్రావెల్ అయింటే, ఓకే, నాకు ఆ ద్రోహం ఏందో తెలిసింటే, ఓకే, నేను నీకు మెసేజ్ చేసి అది చెప్తుంటానా, ఈ ద్రోహం చేసి నేను ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ మాట చెప్తానా, ఓకే, ఇదా నా పరిస్థితి అని చెప్తుంటే. తెలిసినా మీరు చెప్పర్లే, చెప్పని. ఇప్పుడు నువ్వే అంటే మీ పార్టీ కాదని, నువ్వే అంటే డప్ప కొట్టుకుంటుంది మీ పార్టీ కానీ, అవతల గురించి తప్పు తెలిసినప్పుడు కుటుంబం అయితే ఏముంది, ఏదైతే ఏముంది, ఈరోజు మా నాయకుని విమర్శిస్తుందో, మా నాయకుడిని తప్పుగా ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటుందో, అలాంటప్పుడు మేము డప్ప కొట్టింగే ఎక్కిస్తాం కదా. నాకు తెలియదు, తెలిసింటే చెప్తుంటే. ఓకే, ఎంగేజ్మెంట్ వెళ్ళిండు జగన్ గారు, పెళ్లికి వెళ్ళలే, అదో నా సిద్ధం సాబుండే. ఓకే, అందుకనే వెళ్ళలే. కుటుంబం కంటే మా నాయకునికి రాజకీయం చేయడం ఎక్కువ. ఓకే, రాజకీయం చేయడం ఎక్కువనా, ప్రజలంటే ఇష్టమా? రాజకీయం చెయ్యడం ఇష్టమా, ప్రజలంటే ఇష్టమా? ప్రజలంటే ఇష్టం కాబట్టి కుటుంబాన్ని కాదని 9 ఏళ్ళు కష్టపడి తిరిగింది. అంటే షర్మిల వైసీపీ పార్టీకి ఏం చేయలేదా? చేసింది కదా. ఈరోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో షర్మిలకు కూడా అంతే కష్టపడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇప్పుడు ఎన్ని సీట్లు గెలవబోతుంది? 175. ఎన్ని సీట్లు ఉన్నాయి? 175 సీట్లు ఉన్నాయి. 175 మీరు గెలవబోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఖచ్చితంగా. గెలవకపోతే
విషయం చెప్తా, నేను మీసాలు కొదిగించుకునేంత సాహసం చేయను కానీ అయితే మన ఇంటర్వ్యూలు అన్ని ఫాలో అవుతుండు. అంటే చూడాలి కదా మొన్ననే వచ్చి వాడిని ఉన్న కత్తితో కోసుకోమంటారు, మీసాలు కొదిగించుకోమంటారు. ఇగో యాజ్ ఏ ఇంటర్వ్యూయర్ గా నేను ఏం కోసుకోమన్నా ఏం చెయ్యమన్నా. సర్లే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 175 స్థానాలకు సమాధానం చెప్తా. చెప్పండి. ఇదో నీ మాట అంటే ఎక్కడ పోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి అంటుంది. అనడం కాదు, మీరే చెప్తున్నారు ఓవర్ గా. అంటే ఏదో ఒకటో అటు ఇటు అని చెప్పుకోవచ్చు కదా. 75 కొడతారంట, మరి ఇట్లా కొడతారా మరి? వీళ్ళే చెప్పుకుంటే ఎవరైనా కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్, డప్పు. అదే నేను చెప్తాడు భజన. నేను చెప్తాడు, దేశాన్ని శాసించే సోనియా గాంధీని ఎదిరించినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. ఓకే. కడప బై ఎలక్షన్లలో పోటీ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. 5,45,000 మెజార్టీ, దేశంలోనే పార్లమెంట్లోనే అతిపెద్ద 3వ మెజారిటీ అది. 2014 ఎలక్షన్లలో ప్రతిపక్ష పార్టీగా జైలుకు వచ్చినాక ఇంకా రాదు, అయిపోయింది పని, ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ అట్టే పోతుండు. అంటే 67 మంది ఎమ్మెల్యేలను 10 మంది ఎంపీలను సంపాదించినాం. మొన్న ఎలక్షన్లలో 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను సంపాదించినాం. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలను 25 మంది ఎంపీలను ఎందుకు గెలవం? మా గ్రాఫ్ ఏదన్నా పడిపోయింటే మమ్మల్ని మేము తక్కువ అంచనా వేసుకోవాలా? ఓవర్ కాన్ఫిడెన్స్ మనం అనుకుంటున్నాం, కాన్ఫిడెన్స్ అనుకుని ఆయన అనుకుంటుండు. ప్రజలు మేలు పొంది ఏం చేయనోడే మేము గెలుస్తామని డప్ప కొట్టుకొని తిరుగుతుంటే ఇన్ని చేసినా మేము ఎందుకు గెలుస్తాం? సరే, ఏం చేయనోడు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి మంచి పేరు ఉంది, మీకు తెలుసా? అది ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది అన్న? జనాలు మాట్లాడుకుంటారు. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను వాస్తవం మాట్లాడుతాను. ఓకే. అంటే ఓన్లీ మీరు 2000 నేను 2000కు ముందు కూడా మాట్లాడతా ఆయన, ఇప్పుడు నుండి డివైడ్ కాకముందు నుండి మాట్లాడతా. 14 ఏళ్ళ చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన సాధించింది ఏంది అని చెప్పుకోగలిగితే ఒక హైటెక్ సిటీ అనంతపురంలో ఉన్న కియా తప్ప గట్టిగా ఏం చెప్తాడన్న? ఏదో ఒకటి ఉందా లేదా చెప్పుకోవడానికి? నేను అదేంటే కదన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నా. నేను 5 ఏళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇదో ఇంపై చెప్పినా లైన్ గా టీడీపీ కార్యకర్తలు అని చెప్పమనండి. పేదవాళ్ళ నువ్వు సరే డెవలప్మెంట్ చేసిండు. ఒక రోజు నేను పెడతా, ఓకేనా? మిమ్మల్ని పక్కన కూర్చోబెడతా, టీడీపీ కార్యకర్తను కూడా పక్కన కూర్చోబెట్టండి. సో ఒకసారి ప్లాన్ వేద్దాం, ఓకేనా? మీకు చేద్దాం, ఖచ్చితంగా ఓకే, ప్లాన్ చేద్దాము అది కూడా. సో ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలే అని అంటారు, అవును, ఓకేనా? సో మీ జగన్మోహన్ రెడ్డి చేసిరు అన్నారు. సో ఈ టాపిక్ మాటలు చేసినన్ని చెప్పినవన్నీ చేసిరు. సో మీ జగన్మోహన్ రెడ్డి చేసిరని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో టీడీపీ కాదు, చేసిండు అనుకోవడంగా చేసిండు. సో వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సో అన్నీ చేసినట్టు యంగ్ లీడర్ చెప్తుండు. సో ఏమేం చేయలేడో మీరు అందరు కామెంట్లు చేయండి, ఒకసారి చూస్తాడు ఆయన కూడా, ఓకేనా? కామెంట్లు వేస్తారు, ఆ కామెంట్లు నేను కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతా. ఓకే, ఆ పాయింట్స్ మీద కామెంట్లకి రిప్లైగా వాటి సమాధానాలు నేను కూడా ఇస్తా. ఓకే, ఇస్తారు, మీకే పెడతా వాట్సాప్. నేను కూడా లేదు నేను డైరెక్ట్ పిలుస్తా. ఓకే, మళ్ళీ మాట్లాడదాం, డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడదాం. సో జగన్మోహన్ రెడ్డికి ఎంత డప్పు కొట్టాలో అంత డప్పు కొట్టిరు ఇప్పుడు మీరు మంచిగా, ఓకేనా? అది మీద అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నా. సరే, నేను అనుకుంటున్నానంట. సో ఆయన చెప్తున్నాడు. సో మీ రాజకీయాల్లో మీ ఫ్యామిలీ ఉందా? మీరే ఫస్ట్ ఎంట్రీ? ఫస్ట్ ఎంట్రీ నేనే. సో మీరే ఫస్ట్ ఓటానా? ఇప్పుడు రాజకీయంగా నేపథ్యం ఉన్న కుటుంబాలు కావు మావి. ఓకే, డబ్బుండి రాజకీయం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. 50 ఏళ్ళు ఉన్నోడు రిటైర్మెంట్ ఏజ్ లో రాజకీయం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. బిజినెస్లు కాపాడుకోనికనో వాడిని ఆర్థిక అభివృద్ధి కోసమో వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. కానీ ఒక 21 సంవత్సరాల యువకుడు, నాట్ అబౌట్ మీ, ఈ రోజున యూత్ ఏ పార్టీలో అయినా, ఈవెన్ టీడీపీ, జనసేన, ఏ పార్టీలో అయినా, తెలంగాణలో కూడా ఏదైతే రాజకీయాలు 21 సంవత్సరాల దాటిన యువకులు రాజకీయాలు చేస్తున్నారు. సమాజానికి ఏదో చేద్దామనే ఆలోచనతో, సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో అందరూ వస్తున్నారు. కానీ అదే సమాజం తిరిగి వాడు పిల్లోడు అంటే చెయ్యలేడు అనే విధంగా ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ అవన్నీ తట్టుకొని మేము యువత అయితే మాకు ఆర్థికంగా ఏం లేదు, మేము పెద్ద పెద్ద కాన్వేలు పెట్టుకొని తిరిగాం, పాటలు లేవు మా పేర్ల మీద, బ్యానర్లు వేసుకోలేము మేము ఆడ కూడా. మేము రాజకీయం చేస్తుంది ప్రజల కోసం. కానీ బర్త్డేలు మాత్రం పెద్దగా చేసుకుంటారు కదా, బర్త్డేలు మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. నా బర్త్డేనా? ఎవరు బర్త్డే? నేనైతే ఇంతవరకు చేసుకోలే. స్టేజ్ ఎక్కి కేక్ కోయలే ఇప్పుడు? నా బర్త్డేకి ఎప్పుడు కోయలే. ఓకే, 100 మంది పిల్లల్ని పెట్టుకుని కోయలే. పిల్లలు అంటే అన్న ఒకటి చెప్తా, మణిరెడ్డి ఎప్పుడు కూడా ఎంటో కొంత తిప్పుకుంటున్నా అంటే వదగంగానో, ఫాలోవర్స్ గానో, వెనక జనం కనిపించాలనో కాదు. నా అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా పదవి ఉంటది, అందరిని కూడా నాయకులుగా చేసుకుంటా. సో పదవులు ఇచ్చి నాయకులను చేసి వాళ్ళకి ఏదో ఆశ చెప్పి మీ ఎంట తిప్పుకుంటున్నా అంటారు. ఆశ అని మీద అంటుంది అంటే యువకులు రాజకీయం చేయకూడదా?
ఓకే, నేను చెయ్యొద్దు అంటలేదు, అంటే మీ ఏంటి ఎందుకు ఆ సెట్ అవుతుందన్న. ఇప్పుడు రాజకీయంగా ఒకడు ఒకనికి చేయాలనే ఆలోచన ఉంది, రాజకీయంగా రావాలనే ఆలోచన ఉంది, ప్రోత్సహిస్తున్నా, అవకాశం ఇస్తున్నా. నాకు ఓ వ్యక్తి అవకాశం ఇచ్చిండు, నేను 10 మందికి అవకాశం ఇస్తున్నా. ఈరోజు నా పొజిషన్ ఉంది, నేను సంతకం పెడితే విద్యార్థి విభాగంలోనో ఏదో ఒక చోట మండల పదవి వచ్చే స్థాయి ఉంది, కాబట్టి నేను ఇస్తున్నా. వాడి ఓన్ కాడనో లీడర్ కాడ పోయి పొద్దున్న నుండి రాత్రి దాకా ఆ లీడర్ దీంట్లో గొడ్డు చాకెట్ చేసే బదులు ఉదయం నువ్వే నాయకునివిదా, నువ్వే 10 మంది సమస్యలు తెలుసుకో అని చెప్తున్నా. నేను ఏ విధంగా తప్పు చేసినట్టయితే రెడీ చేస్తున్నాడు ఖచ్చితంగా. మణిరెడ్డి ఆలోచన ఒకటే, నేను నాయకుడిని అయితేనో కాదో నాకు తెలియదు కానీ 100లాది మంది నాయకులను తయారు చేస్తా. ఏదో ఒక సిచ్యువేషన్ లో నాయకుడివి కాకుండా నాయకులను ఎట్లా తయారు చేస్తావు? నాకు ఈ రోజు నా స్థాయి వచ్చింది కదన్నా, ఈ రోజు నా కిందనే ఒక 10 మందికి 15 మందికి పదవులు ఇచ్చుకున్నా కదన్నా. ఒక 20-30 ఏళ్ళ తర్వాత నా మైండ్ మారుతుందేమో, ఇబ్బందులు పెడతాదేమో, ఎందుకులే ఈ రాజకీయం అని నేను పక్కకు పోయే పరిస్థితి అయితే రాదు. కానీ పోయే పరిస్థితి వచ్చినా నా ఆలోచన ఉన్న లాంటి యువకులు, నాతో తిరిగిన యువకులు నాయకులుగా ఉంటది కన్నా, నేను వాడుకొని వాళ్ళ జీవితాలు ఆగం చేస్తలేను. నేను రాజకీయంలో ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్నాడు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిపోతా. ఒకవేళ నేను చెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ రాజకీయాలు చేసి వేస్ట్. సో ఎన్ని కోట్లు వస్తుంది మీకు? బతకనికే డబ్బు ఉందన్న. బతకనికే డబ్బు ఉంది, రాజకీయాలు చేయనికే డబ్బు ఉంది. రాజకీయం అంటే ఈరోజు చెప్పినా కదా ఇందాకనే, కాన్వేలు బ్యానర్లు పాటలు రాపించుకునే అంత డబ్బు లేదు. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు, నా మీద ఏడ పాటలు లేవు, ఏడ బ్యానర్లు కట్టుకోలే, ఏడ కాన్వేలు పెట్టుకోలే. నేను తీర్చిన ప్రజలు ఎవడైనా సమస్య కోరి మా దగ్గరకు వస్తే నా సాధ్యమైనంత, నేను చేయగలిగినంత, నేను కష్టపడేంత ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తా, అంతవరకే. ఇప్పుడు ఉన్న మోడల్స్ మాదిది కొంతమంది కాన్వేలు పెట్టుకుంటారు, బ్యానర్లు వేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళే పాటలు రాపించుకుంటారు. ఆ రాజకీయ నాయకులు మీరు వేరే వాళ్ళ మీద పాటలు రాపించారా? నేను ఎవరి మీద రాపిలే, నా పేరు కూడా ఆ పాటలో కూడా లైన్ ఉండదు. ఓకే, అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న తెలుసా మీకు? కర్నూలు జిల్లానే కదన్నా, తెలుసు. సో అన్న బర్త్డే మీరు చేసిరు, అవునా? అవును, నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న యువకులు, యువ నాయకులు, రాజకీయంతో పార్టీలతో సంబంధం లేకుండా అతన్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా అక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా లేకపోయినా ఎక్కడెక్కడ నుండో వాళ్ళ స్థానాల్లో నుండి పుట్టినరోజు జరిపింది. సో జరిపించారు మీరు బర్త్డే? జరిపించింది కాదు, జరిపింది. జరిగిందా జరిపించిర్రా? జరిగిందనా? ఇప్పుడు జరిగిందా జరిపించిర్రా? జరిగింది. సో మీరేం అందులో ఏం పెట్టలే పైసలు అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ బర్త్డేకి నువ్వే కేక్ కోస్తావు. నేను చెప్పక ముందే, నేను కంప్లీట్ చేయకముందే నువ్వు అడిగితే నేను ఏం చెప్పాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డే కేకులు కోస్తాడు, అదే అభిమానం, ఇది అభిమానమే. ఈయన హీరో మా లైఫ్ లకి. బైరెడ్డి సిద్ధార్థ్ అన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలతో రాజకీయంతో సంబంధం లేకుండా ఎంతో మంది యువ నాయకులకు అతను ఒక హీరో, ఇన్స్పిరేషన్. సిద్ధార్థ్ రెడ్డి పేరు లేకుండా ఏ యువ నాయకుని ఇంటర్వ్యూ ఉంటుందన్నా? ఈ మధ్య కాలంలో ఏ ఇంటర్వ్యూ అన్నా తీసుకో, ఆ పేరు వాడకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ కాదు. అయితే ఇప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? పేరు అయితే ఐ విల్ ఫీల్ ప్రౌడ్. మా జిల్లా వ్యక్తి, మా జిల్లాకు సంబంధించిన యువ నాయకుడు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపడుతున్నారు. ఏ మూలకు పోయినా రాజకీయంతో సంబంధం లేకుండా అతన్ని అభిమానిస్తున్నారు. అంతకంటే ఏం కావాలా? సో అంటే నువ్వు ఏం చేయాలన్నా కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నకు చెప్తావా? లేదన్న, మీరు అనుకున్నంత క్లోజ్నెస్ నేను ఇంటర్వ్యూలో చెప్పుకొని పెంచుకోను. పరిచయం, మా జిల్లా నాయకుడు, యువ నాయకుడు, అతనితో పరిచయం. ఈ రోజున బయట ఉన్న వాళ్ళే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు మేము దగ్గర నుండి చూసిన వ్యక్తి, మా జిల్లా వ్యక్తి, మేము ఇన్స్పైర్గా ఎందుకు తీసుకోకూడదు? అంతే, ఇన్స్పిరేషన్ వరకే. ఇంతకుముందుకు మీరు అన్నారు ఎన్ని కోట్లు వస్తుందంటే జస్ట్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అవునా? రేపు పొద్దున అంటే మీరు డ్రీమ్ ఏంది? అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టాలనుకుంటారా, జస్ట్ ఏదో సేవ చేయాలనుకుంటున్నా? నేను ఏ రోజు కూడా ఏ స్థానం, ఏ స్థాయి ఆశించి రాజకీయాలు చేయలేదు. వాస్తవం, నేను చెప్పినా నీకు మొదట్లోనే, రాజకీయంతో సంబంధం లేకుండా బతకాలనుకున్నాను. కానీ మీరు ఒకటి చెప్పడం జరిగింది, మీరు ఫౌండేషన్ పెట్టినప్పుడు సో రాజకీయాలలో ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది అన్నారు. మరి రాజకీయాలలో ఉండి ఏదన్నా పొజిషన్ ఉంటేనే సాధ్యం అవుతుంది కదా. నేను ఏం చెప్తున్నా అంటే, ఏ స్థాయిని కానీ ఏ స్థానాన్ని కానీ నేను ఆశించాను. నా కష్టానికి, నా ఫలితానికి ఏదైతే వస్తుందో ఏదైనా సరే నేను స్వీకరించడానికి సిద్ధం. ఇప్పుడు పదవులు లేవని పెద్ద పెద్ద నాయకులకు ఇంట్లో కూర్చునే వ్యక్తిని అయితే కాదు. నన్ను నమ్ముకొని 10 మంది తిరుగుతున్నప్పుడు నీకు పదవి ఉంటేనే తిరగాలని కాదు. నేను నమ్ముకున్న వాళ్ళ కొరకు నువ్వు చేయడానికే పదవి అవసరం లే. ప్రజలు ఉంటే చాలు, వాళ్ళ సమస్యలు ఉంటే చాలు, వాటికి పరిష్కారాలు తెలియజేసే ఆలోచన నీకు ఉంటే చాలు. నా కాడ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఓకే, సో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమా? ఒక యాక్టర్ గా ఓజీ సినిమా కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఒక యాక్టర్, ఆయన సినిమా కోసం అభిమానులు మేము కానీ ఎదురు చూస్తాం. సో అంటే మీ ఆంధ్రప్రదేశ్ లా సీఎం కాబోతుండంట తెలుసా? ఎవరు?
పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలతో సీఎం అవుతుంది అన్న. ఆ? 24 స్థానాలతో సీఎం అవుతుంది. ఏమో అవుతారంట. నేను ఒకటి చెప్తానా, ఈరోజు జనసేన కార్యకర్తలకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. జనసేన కార్యకర్తలకు ఉన్నంత ధైర్యం ఎవరికి లేదు. ఓకే. జనసేన కార్యకర్తలకు ఉన్నంత ఓర్పు ఎవరికి లేదు. అవన్నిట్లో 1% పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన సీఎం క్యాండిడేట్ లేదు. ఆయన కోసం ఆయన పని చేసుకోవడం లేనా అంటే కార్యకర్తలకు ఉంది కానీ పవన్ కళ్యాణ్ లేదా? లేదు. ఎంతసేపు ఉన్నా ఒకని ఓటమి కోసం పనిచేస్తున్నాడు తప్ప వాళ్ళ గెలుపు కోసం ఎవడైనా పనిచేస్తున్నాడా? ఎప్పుడైతే ఒక వ్యక్తి అవతలోని ఓటమి కోసం పనిచేస్తాడో వాడు ఎప్పుడు గెలిచాడు. నీ గెలుపు కోసం నువ్వు పని చేయి. చంద్రబాబుని గెలిపియనికేనా నువ్వు పార్టీ పెట్టినది? ఓకే. నిన్ను నమ్ముకొని అన్ని లక్షల మంది కార్యకర్తలు తిరుగుతున్నారు కదా. ఎంతమంది అవమానించినా ఈ సోషల్ మీడియాని ఎన్ని ట్రోళ్ళు అయినా తిరుగుతున్నారు కదా. వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోయి నువ్వు చంద్రబాబు కాలకాడు తాకట్టు పెడతావా? అదా నువ్వు చేసే రాజకీయం? పవన్ కళ్యాణ్ కాదు పొలిటికల్ యాక్టర్, రాజకీయంగా కూడా నటిస్తున్నాడు మర్చిపోయి. ఓకే. నేను ఒకటే చెప్తా, నేను ఆయన నాయకత్వాన్ని ఎక్కడ కూడా తప్పు పట్టా, కానీ ఒక విషయం ఆలోచించుకోవాలి. ఆయన కూడా 15 ఏళ్ళగా పార్టీ పెట్టినప్పటి నుండి అంతమంది కార్యకర్తలు కష్టపడుతున్నారు కదా. నేను మరొకసారి చంద్రబాబుకి సపోర్ట్ చేస్తే ఇంకా 5 ఏళ్ళు వాళ్ళు కష్టపడాలన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈయనకేమొస్తుందన్నా? ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలా మేమందరం కూటమిగా కలిసి అనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏముంది? కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసిరు కదా ఒక టీమ్ గా. ఎందుకు కలిసిరంట? జగన్మోహన్ రెడ్డి భయపడతాడంట. నేను మొన్ననే ఏదో నాయకులు చెప్తుంటే విన్నా. ఒక్క మాట చెప్తా, 28 రాష్ట్రాలను శాసించే సోనియా గాంధీకే భయపడలే. ఒక రాష్ట్రంలో ఒక సీటు గెలవాలని చూసి భయపడతాడా? రాష్ట్రంలో పొత్తులు లేకుండా పోటీ చేసే ధైర్యం లేని చూసి భయపడతాడా? ఎవరిని చూసి భయపడతాడు? జగనన్న గుండె ధైర్యం మాకంటే చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. అందుకే ఈరోజు నువ్వు ఒంటరిగా ధైర్యం చేసే పోటీ లేక ఆ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అన్ని పార్టీలను పొత్తులు కలుపుకుంటుండు. జగన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎందుకంటే జగనన్న ప్రజలకు చేసినారు, ప్రజలు జగనన్న వైపు ఉన్నదని తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడినాం కాబట్టి ఒకటి మనం మాట్లాడాలి. రీసెంట్గా అయిన ట్రోలింగ్ గురించి మాట్లాడదాం. సో అంటే నాకు 3 పిల్లలు 4 పిల్లలు అది ఇది అని మాట్లాడుతుండు. సో ఇంకో పిల్లము జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చాలా ట్రోల్స్ రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి లేడీ గెటప్ వేసేసి అంటే పిల్లంగా ఇట్లా ట్రోల్స్. సో వాటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు వైసీపీ యంగ్ లీడర్గా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, నువ్వు మాట్లాడినంతసేపు ఏం మాట్లాడినా నాట్ అబౌట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఏం చేయబోతున్నావు నువ్వు గెలుస్తాయని చెప్పాలా తప్ప అవసరం లేని టాపిక్లు వేస్ట్. నేను మా పార్టీలో వెనుకేసుకొస్తున్నాను కాదు, మా పార్టీలో కూడా కొంతమంది ఆడిడు ఉంది అనుకోండి. రాజకీయంగా ఏం అవసరం అనేది మాట్లాడాలన్న ఎంతసేపు. సో రాజకీయంగా ఏం అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి అని అన్నారు కదా. రాజకీయాలలో ఉన్నప్పుడు పర్సనల్ ఫ్యామిలీలు ఎందుకు తెస్తారు మరి? నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నా పార్టీని నేనేమే ఇక్కడ మళ్ళీ డప్పు కొడుతున్నాను నువ్వు అనకు. నేను నా పార్టీని కూడా ఇందాక మెన్షన్ చేసిన కొంతమంది నాయకులు. ఓకే. అంటే పర్సనల్స్ అవసరంలే. ఎంతసేపు ఉన్నా ఒక వ్యక్తిని ప్రత్యర్థి ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడు. వాళ్ళు ఏం చేసినారో నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారో నువ్వు ఏం చేయగలుగుతున్నావు అవి చూపి చాలు. అంతకు మించి పర్సనల్ ఇప్పుడు కుటుంబాలకు రాజకీయంతో ఏం సంబంధం అన్న? కామెంట్లలో కూడా జగనన్న కుటుంబాన్ని కానీ వేరే వాళ్ళ కుటుంబాలను కానీ తిట్టుకుంటుంటావు. దాన్ని నేను ఏ రోజు కూడా ప్రోత్సహించా, నేను ఓకే అని నేను అనుకోను. ఏ పార్టీ అయినా సరే నాకు వాళ్ళకి వేరే పార్టీ అన్నా కానీ ఒప్పుకోవద్దు మనం. ఎందుకంటే కుటుంబాలకు ఏం సంబంధం రాజకీయంతో? వాళ్ళకి ఏం సంబంధమే లేదు, వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు, వాళ్ళని ఎందుకు లాగాల? అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి మీరు రావడం జరిగింది. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా ఫ్యామిలీ వరకు మొత్తం 4 ఉంటారు. మీరు జాయింట్ ఫ్యామిలీ, పెద్ద అందరి పెళ్లి చెప్పాలంటే 15-20 మంది చెప్పాలా మళ్ళీ. పెద్ద జాయింట్ ఫ్యామిలీయా? సో ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంటే చాలా గ్రేట్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడన్నా ఎందుకురా రాజకీయాలు వద్దు అని చెప్పేసి అమ్మ కానీ నాన్న కానీ చిన్న ఏజ్లోనే ఆపాలని చూసింది అన్న. అంటే ఈ రోజున వాళ్ళ భయం కాదు. మీకు ఒకటి చెప్తే, ఒక 21 సంవత్సరాలు దాటిన ఒక యువకుని, మిడిల్ క్లాస్ యువకుని జీవితం ఎట్లుంటుందంటే, ఇంట్లో ఉండాలంటే ఉండలేడు, ఇంట్లో డబ్బులు అడగలేడు, బయటికి పోతే ఎవడు ఏం చేస్తున్నావుదో అని అడుగుతాదేమో అనే భయం. వాని కోసం వాడు బతకాడు. ఎవరినో సాటిస్ఫై చేయనికే బయట ఆ నలుగురు చెప్పుకోవడానికి ఇష్టం లేకపోయినా వానికి స్టార్ట్అప్ బిజినెస్ చేయాలని ఉంటుంది, చెయ్యాడు. వాళ్ళ కోసం జాబ్ చేస్తాడు. ఎవరి కోసం అడ్జస్ట్ అయ్యే బతుకు నాకు వద్దు అనుకుంటా. నేను రేపటికి రేపు నేను చనిపోయినా ఐ షుడ్ సాటిస్ఫై అబౌట్ మై లైఫ్. అంటే నేను అనుకున్నట్లు బతికినా కదా చాలు, ఇంకా అనుకునే ఫీలింగ్ ఉండాలి ఎవరికైనా. ఎవరి కోసమో బతికేది ఎందుకన్నా? అట్లా బతికేది ఉంటే నువ్వు పుట్టినేది ఎందుకు? ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దా నేను చూస్తే నా ఆశయాలని నా ఆలోచనలను మార్చుకోలేకపోయినా. నేను రాజకీయంగా వచ్చినా ఒప్పించుకోగలిగిన. ఈ రోజున కూడా బయట ఎవడోడో ఏమేమో అంటుంటారు, కానీ ఇది నా లైఫ్ కదా. గెలుపో ఓటమో నష్టమో ఏదైనా సరే అది నాదై ఉండాలి కదా. అవతలోని కోసం నేనెందుకు చేయాలా?
సో రాజకీయాల్లో ఉన్న పెద్ద లీడర్లు ఎక్కువ పరిచయం ఎవరు మీకు? పెద్ద పెద్ద లీడర్లు ఎవరు లేదు. ఇంకోటి పెద్ద లీడర్లను పరిచయం చేసుకున్న యువకుల్ని పైకి రాని, అది ఏ పార్టీ అయినా. ఇది మళ్ళీ ఒక పెద్ద పెద్ద నాయకుల్ని ఎవరిని పరిచయం చేసుకున్నా యువకుల్ని రాజకీయంతో సంబంధం లేకుండా ఉన్న యువకుల్ని. ఇప్పుడు నీ కొడుకుంటాడానా, నువ్వు పొలిటీషియన్, నేను వస్తా, నేను కలుస్తా, నీ కొడుకుని కాదన్నా నేను పొలిటీషియన్ చేస్తావా? నువ్వు ఎందుకు చేస్తాం మళ్ళా? ఓకే, ఏదైనా అంతే, నువ్వు కష్టపడు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, అంతేగాని ఎవరు తెలిసిన ఏమవుతుందన్నా. అయితే మణిరెడ్డిలో ఇవన్నీ బాగానే ఉన్నాయి క్యాలిక్యులేషన్స్. ఆ మాత్రం క్యాలిక్యులేషన్స్ లేకుండా రాజకీయం చేయలేం కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ కాలంలో, సోషల్ మీడియా కాలంలో. ఓకే, సో అంటే మొత్తం క్యాలిక్యులేషన్ తీసుకొని దిగినాం అనమాట. దిగినేది ఏం లేదు, రాజకీయంగా పోయే కొద్దీ నేర్పిస్తుంది నాకు ఎట్లా ఉండాలా రాజకీయాలు అని. ఓకే, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు ఏమేం లాభం జరిగింది, ఏమేమి నష్టం జరిగింది? నాకు వచ్చిన ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి తప్ప విద్యార్థి విభాగం తరపున ఓకే నాకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. ఇంకా అదొక్కటే ఇప్పుడు చెప్పుకోగలిగితే. అంటే ఎందుకు లాభం అని నేను అంటున్నా అంటే, నేను రాజకీయంగా లేనప్పుడు నాతో పిల్లలు తిరిగాను, అన్నని రాజకీయంగా ఏదో ఒకటి చేస్తాడు అని వాళ్ళకి పదవులు ఇప్పించుకోగలిగిన. అంటే ఆ స్టేజ్ వాళ్ళకి నేను చేసుకోగలిగిన, మోసం చేయలే. కానీ ఏం పదవులు ఇప్పించుకోగలిగారు? పదవులు ఇప్పించినా అని చెప్తారు అన్న. జిల్లా స్థాయి పదవులు ఉంటాయి, విద్యార్థి భాగంలో శాలరీలు ఉండవు. నేను చెప్తున్నా, శాలరీలు ఆశించి డబ్బు ఆశించి రాజకీయం చేసే యువకులు లేదన్నా. 21 సంవత్సరాలు దాటిన యువకుడు సమాజం కోసం మాత్రమే వస్తాడు. వాడు ఎప్పుడైతే ఈ రాజకీయాల్లో ఇబ్బంది పడతాడో, వాడిని పైకి రానియదో, వాని మైండ్ సెట్ మారుతుంది, డబ్బు కోసం పనిచేస్తాడు. నిజంగా వచ్చే ప్రతి ఒక్కరు డబ్బు కోసం రాడు. ఏదో ఒకటి పేదనా, ఈ సర్టెన్ ఏజ్ వాళ్ళకి పేద ఉండాలా, 10 మంది పలకదీయాలా, ఎక్కడ పోయినా మా గుర్తింపు ఉండాలా, వాళ్ళ సమస్యలు మేము తీర్చాలా అని ఒక ఆలోచనతో వస్తుంది. సో డబ్బు ఉన్నవాడే రాజకీయాలను శాసిస్తాడు. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు అట్టనే ఉన్నాయి. కానీ ప్రతి చోట అది వర్కౌట్ కాదు. ఓకే, నేను ఒకటి చెప్తా, టీడీపీ పార్టీలో కార్పొరేట్ నాయకులు ఎక్కువ, వ్యాపారస్తులు. మా కాడ కార్యకర్తలే నాయకులు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారు కార్యకర్త నుండి, జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నుండి నగర మేయర్గా, జిల్లా అధ్యక్షుడిగా నిన్ననే అనౌన్స్ అయింది ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున. నందిగామ సుదేశ్ అన్న ఒక కార్యకర్త నుండి ఎంపీ అభ్యర్థిగా. మొన్న మత్కసీద్ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాలో మత్కసీద్ ఎమ్మెల్యే కూడా ఒక సాధారణ కార్యకర్త, ఇంతే ఉంది వాళ్ళు ఇల్లు ఇదుమంతనే. ఎంతో మంది కార్యకర్తలకు అవకాశం ఇస్తుండు. మా పార్టీలో ఒక స్థాయిలో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులుగా కానీ, కౌన్సిలర్గా కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ, మేయర్లుగా కానీ, సామాన్య కార్యకర్తలకు ఎంతో మందికి అవకాశం ఇస్తుంది మా పార్టీ. ఎందుకంటే ఇది ప్రజల నుండి వచ్చిన పార్టీ అన్న. దీనికి మొదటి నుండి ఎవరు నాయకులు లేదు, 100 ఏళ్ల చరిత్ర లేదు మా పార్టీకి. ప్రజలనే నాయకులుగా తయారు చేస్తుండు జగన్ అన్న. మా పార్టీలో డబ్బు ప్రతి చోట పనిచేస్తా అంటే అది అవాస్తవం. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే, యాజ్ ఏ యూత్ లీడర్గా ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఓకేనా? సో రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బు అవసరమా లేదా? రాజకీయాల్లో ఖచ్చితంగా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది ఏదో ఒక చోట అవసరం పడుతుంది. ఓకే, నేను 10 రూపాయలు జోబులో పెట్టుకొని రాజకీయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు 10 మందితో టీ బంక్ అడిగిపోతావు, టీ బిల్లు కట్టాలా, 10 మందికి దాపిన 100 రూపాయలు అవుతాయి. నేను యువకులకు ఒకటే చెప్తాను, రాజకీయం చేయండి కాదన్నా, కానీ రాజకీయంతో పాటు మీ ఆర్థిక పరిస్థితిని బలపరుచుకుంటూ రాజకీయం చేయాలి. ఎవరినో నమ్ముకోకండి, ఆడొస్తాయి ఈడొస్తాయి ఎవడు పెట్టాడు. నీ అంతటా నువ్వు సంపాదిస్తూ, నీకు నిజంగా రాజకీయం చేయాలా, ప్రజాసేవ చేయాలని ఉంటే నువ్వు సంపాదిస్తూ చేయాలా. ఆలోచించుకో, నువ్వు జాబ్ చేస్తావా, కొన్ని రోజులు బిజినెస్ పెట్టుకుంటావా, ఏదో ఒకటి చేస్తూ రాజకీయం చేయి. లేదా పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగుతూ ఆ అన్నకు పెడతా ఈ అన్నకు పెడతా అంటే చేయాల్సిన అవసరం లేదు, నష్టపోతుంది. అయితే రాజకీయాలలో మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, సో అంటే రాజకీయాల్లో చాలా మంది యూత్ వస్తున్నారు. అవును, సో వస్తున్నారు, మళ్ళీ ఆగిపోతున్నారు, ఇట్లుంది. సో రాజకీయాలకు వచ్చినాక అరే ఇవేం రాజకీయాలు రా అనేటివి ఏమైనా ఉన్నాయి అంటే, ప్లస్లు మైనస్లు ఏమైనా ఉన్నాయి రాజకీయాలలో? వాడుకుంటున్నారు. ఓకే, నేను ఒకటి చెప్తా, రాజకీయాల్లో ఫార్ములా ఉంది. నాయకుని కోసం పని చేసి నాయకుని చేత వాడబడితే వాడు కార్యకర్త అవుతాడు. ఓకే, నాయకుని కోసం పని చేసి నువ్వు నాయకుడిని వాడుకుంటే నువ్వు నాయకుని అవుతావు. అయితే మీరు ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు? సెకండ్ మేము నాయకుని కావాలనుకున్నాం కదా, మేము కష్టపడతాం. అదే మేము నాయకుడు అనేతోడే వాడుకునేతోడు. నువ్వు వాడుకోలేకుంటే నువ్వేట నాయకుని అవుతావు. నువ్వు కష్టపడతా, నా కష్టానికి ఫలితం అడుగుతా. ఈరోజు నా పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం ప్రతి ఇల్లు తిరుగుతా, ప్రతి ఊరు తిరుగుతా, ప్రతి మండలం తిరుగుతా. సార్ మన పార్టీ గెలుపులో నాది కీలక పాత్ర ఉంది,
నా వంతుగా నేను తిరిగినా, నా వంతుగా నేను కష్టపడినా, ఇప్పుడు మీ వంతు మీరు నాకేం చేస్తారు? సరే, యాజ్ ఏ యూత్ లీడర్ గా మీరు రాజకీయాలను ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకడు అనుకుంటే అయ్యేది కాదు, ఓకే, సినిమా డైలాగులు కాదు ఇది. నువ్వు అనుకో, ఇంకోటి అనుకుంటాడు, నువ్వు నేను చెప్తా ఒకడంటే అయ్యేది. నేను ఎందుకు ఈ రోజున నాతో పాటు వందలాది మంది నాయకులను తయారు చేసుకుంటున్నా అంటే మా ఆలోచనలు ఒకటి మారుద్దామని నేను ఈడ చెప్పి మళ్ళీ మార్చుకుంటే అది తప్పవుతుంది, కానీ మా ఆలోచన మారుద్దామనే ఉంటుంది. కానీ ఈ రోజున నా ఒక్క ఆలోచనతో మాదేది కాదు, నేను వందలాది మంది నాయకుల్ని తయారు చేసుకున్న తర్వాత ఆ రోజు నీ ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు నాకు జవాబు ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అన్న, యువకులు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తుందో, ప్రపంచంలోనే అత్యంత యువకులున్న దేశం భారతదేశం. 65% మంది యువకులు ఉన్నారు. పార్లమెంట్ లో ఎంతమంది యువకులు ఉందన్నా, అసెంబ్లీలలో ఎంతమంది యువకులు ఉందన్నా, రాజకీయ నేపథ్యం లేకుండా ఎంతమంది యువకులు రాజకీయం చేస్తుందన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతుందో, ఎంతమంది ఎంపీలు అవుతుందో. ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉన్న యువకులు మాత్రమే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ వేరే రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నా, నాట్ ఓన్లీ ఏపీ. ఇదోన్న ఈ పరిస్థితి ఉంది. కానీ దీన్ని మార్చాలంటే యువకులకే సాధ్యం. ఎంతసేపు ఉన్న ఇంట్లో నువ్వు ఇంజనీర్గా, డాక్టర్గా, సాఫ్ట్వేర్గా అనే బదులు పొలిటీషియన్ కూడా అవ్వాలా. సరే, ఎన్నిసార్లు ఓటు వేసారు మీరు? నేను ఒకసారి వేసినాను. అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 23, 23. సో ఒక్కసారి వేసారు మీరు ఓటు, అవునా? పైసలు ఏమైనా తీసుకురా? పైసలు అయితే నేను తీసుకోలే. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకురా? తీసుకున్నారు. అంటే ఓటుకు నోటు. అవును. అప్పుడు ఏం చెప్పారు? ఏమైనా చెప్పిర్రా మనకి, మీ ఫ్రెండ్కి? నేనైతే ఓకే ఏం చెప్పినా, ఒకని మందు తాగదు అంటేనే తాగుతాడు, మందు కాడనే మనం మాటినాడు, డబ్బులు వస్తుంటే ఎవడో దులుకుంటాడు. అట్లాంటప్పుడు నువ్వు లీడర్ ఎట్లయితావు? నువ్వు చేంజ్ చేస్తేనే కదా. ఒకటి నేను వాస్తవం చెప్తా, ఇదో నా నాయకులు అందరూ కూడా వాళ్ళని మారుస్తా, వీళ్ళని మారుస్తా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటుంది కదా. సొంత పెన్లంతో ఓటు వేపియమనో పార్టీకి. ఇంట్లో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానా, ఎవరిని ఆలోచన వానివి. ఉచిత సలహాలు ఇవన్నీ వచ్చిన రావిడ అనుకునేదే తప్ప లోపల నేను చెప్తే మాదిపోతాడు ఎవడు ఉండడు. ఎవడు చెప్పినా ఎవడు మాదిపోడు. అంటే మణిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు నలుగురు వైసీపీకి ఓట్లు అయ్యారు. ఎందుకే? నువ్వే నా కుటుంబం వైసీపీ కదా. నేను ఇప్పుడు నా కుటుంబం వైఎస్ఆర్సీపీని అభిమానిస్తుంది. సరే, మా అమ్మ టీడీపీ కోట ఏమంటే వేస్తుందా మా అమ్మ? వాళ్ళు అభిమానించే పార్టీకి వేసుకుంటారు. వైసీపీ కోట ఏమంటావు కదా. అవును, వైసీపీ కోట ఏమంటా, వాళ్ళు వైసీపీని అభిమానిస్తారు. నేను చెప్పకపోయినా వాళ్ళు వైసీపీని అభిమానిస్తారు, వైసీపీ కోట వేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాడికి పోయి టీడీపీ కోట ఏమను పెట్టేస్తారు. చేయదు. నేను చెప్పేది అది. ఏ నాయకుడు కూడా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. డబ్బు కోసమో, బిర్యానీ కోసమో కండువాలు మార్చుకొని ఆ పార్టీలో జాయినింగ్లు, ఈ పార్టీలో జాయినింగ్లు అని తిరుగుతాదేమో తప్ప చివరిగా వాడు ఏ పార్టీ ద్వారా అయితే లబ్ధి పొందినాడో అదే పార్టీ కోటేస్తాడు. సో మీకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ 23 సంవత్సరం వచ్చే వరకు, సో ది బెస్ట్ లీడర్ ఎవరు రాజకీయాలలో? ఏం చేసిండ్ర భయ్ అన్నట్టు ఎవరైనా ఉన్నారా బెస్ట్ లీడర్? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న. ఓకే, వైఎస్ఆర్. ఇంకోటి నాకు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క నాయకుడు ఇష్టం. ఇక్కడ రేవంత్ అన్న ఇష్టం. ఒక జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రిగా గెలిచినాడు అంటే ఆయన కష్టం ఎంత. కేసీఆర్ గారి ఇష్టము. ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఒక పార్టీని క్రియేట్ చేసి ఒక రాష్ట్రాన్నే తెచ్చిండు కదా, ఆ నాయకుడు అంటే ఇష్టము. మన రఘునందన్ రావు గారు బీజేపీలో ఈడ, అతను మాట్లాడే మాటలు కానీ చాలా ఇష్టం. మాధవిలత కాదని ఈ మధ్యనే మన చార్మినార్ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎంత బాగా మాట్లాడుతారు పార్టీల గురించి కానీ, వాళ్ళ ఆలోచనల గురించి కానీ. వి ఇన్స్పైర్డ్ దెమ్. మా ఏపీలో తీసుకుంటే జగన్ అన్న ఈ రోజున యువకులందరికీ వాని ఆదర్శము. సిద్ధార్థ్ అన్న, ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది రాజకీయం చేసుకుంటున్నారు. చాలా మంది నాయకులు ఉందన్న, నాట్ అబౌట్ వన్. ఓకే, సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో మీరు చెప్పండి, ఓకేనా? మీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్. యాక్టర్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ యాక్టర్. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడు, పేదవాళ్ళ జీవితాలు మార్చిన నాయకుడు. ఓకే. వైఎస్ విజయమ్మ అమ్మ. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా ఏదైనా వ్యక్తి బ్రతికి ఉన్నాడంటే ఒక నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ షర్మిల ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్. ఓకే. నారా లోకేష్ పప్పు. నారా లోకేష్ పప్పు. కేసీఆర్ మంచి ఉద్యమ నాయకుడు. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్. కేటీఆర్ విజనబుల్ లీడర్. కవిత జస్ట్ ఫ్యామిలీలో ఒక పొలిటీషియన్ అంతే, వాళ్ళ ఫ్యామిలీ. పురంధేశ్వరి బావమాటినే మర్దలు. బావమాట వినే మరదలు. బాలకృష్ణ అర్థం కాదు, స్పీచ్లు ఏమన్నా అర్థమైతే నేను ఆయన గురించి ఏమైనా చెప్ప నీకు వస్తుంది. ఆయన ఏం చెప్తుండే అర్థం కాదు కాబట్టి. ఓకే. సరే, ఈజ్ ఏ గుడ్ యాక్టర్. ఓకే. జై బాలయ్య. జై బాలయ్య. మరి జై ఎందుకు కొట్టి నువ్వు? యాక్టర్గా అభిమానిస్తున్నాం కదనా. ఓకే. అనిల్ కుమార్ యాదవ్ స్థానం ఏదైనా గెలుపు ఆయనదే. సీట్ మార్చిందో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని శాసించబోయే వ్యక్తి. కొడాలి నాని, గుడివాడ అనే రాజ్యానికి రాజు. ఓకే. ఫైనల్గా మణిరెడ్డి, లర్నింగ్ పొలిటీషియన్, రాజకీయాల్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్న ఒక రాజకీయ నాయకుడు అని చెప్పను నాయకుడు. ఎందుకంటే రాజకీయ నాయకునికి చాలా తేడా ఉంది. పదవుల కోసం పనిచేసేతోడు రాజకీయ నాయకుడు, ప్రజల కోసం పనిచేసేతోడు నాయకుడు. ఓకే. మొన్నటి నుండి మీటింగ్లో పాతాళానికి దొక్కుతాను ఒక మనిషి, రెడ్ బుక్ అని ఒక మనిషి, నేను వస్తే ఎవరిని వదలనని ఒక మనిషి, వాళ్ళు ఏం గెలిస్తే ఏం చేస్తారో చెప్పడం వదిలేసి ఇవన్నీ చెప్తున్నారన్న. ఒక్క మాట చెప్తా చివరిగా, 2024 ఎలక్షన్లలో పేదవాళ్ళందరూ కూడా ఈ పెత్తందారులను పాతాళానికి తొక్కనికి సిద్ధంగా ఉన్నారు. 2024 తర్వాత రాష్ట్రంలో ఉండేది ఒకటే పార్టీ, అది జనం పార్టీ, జగనన్న పార్టీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే. సో ఫైనల్గా ఎక్కడ పోయి ఇక మీ జగనన్న మీ వైసీపీ లేపాలి కాబట్టి దాన్ని జోకాలి కాబట్టి బాగానే జోకినావు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాము మనము. సో గెలిచిన తర్వాత పక్క చేద్దాం, 175 సీట్లు గెలుస్తుంది అని అన్నావు. గెలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గెలవకుండా మళ్ళీ నేను నా ప్లేస్లో కూర్చోబెడతా, నేను ఈ ప్లేస్లో కూర్చుంటా. ఫైనల్గా చాలామంది యూత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మీలాగా. సో ఆ యూత్ అందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఫైనల్గా వాళ్ళకి ఏమైనా చెప్పండి. ఒకటే చెప్తా, రాజకీయాలు చెయ్యాలని మీకు ఆలోచన ఉంటే ఎవడాపినా రాజకీయాల్లోకి రండి. ఫస్ట్ ఓకే, కష్టపడండి. మీ కష్టానికి గుర్తింపు వస్తుందా లేదా ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎవరికన్నా ఎట్టి సాకిళ్ళు చేయడం కాదు. నేను కష్టపడుతున్నా, నాకు గుర్తింపు వస్తుందా లేనా. నీ ఇన్కమ్ సోర్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ 10 మందికి మంచి చేయి. 10 మంది నాయకుల్ని తయారు చేసుకో, నువ్వు ఒక్కరివి నాయకుడు అవ్వడం కాదు. తర్వాత నీకంటూ ఒక గోల్ పెట్టుకో, ఆ గోల్ కోసం పని చేసుకో. ఎన్ని అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నీ కోసం నువ్వు పని చేసుకొని గొప్ప నాయకుడు కావాలని ప్రతి ఒక్క యువ నాయకుని కూడా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఒక యంగ్ లీడర్గా అంటే ఏం మాట్లాడాలో అవి కరెక్ట్గా మాట్లాడారు. సో చాలామంది యూత్కి కూడా మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకోటి చెప్పాలి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఓడిపోతుంది, ప్రజల్లో పార్టీకి చాలా నెగిటివ్ వచ్చింది అంటున్నారు. ప్రజల వాయిస్ ఏందో చెప్తున్నా. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్ అని ఒక పాట వచ్చింది మొన్ననే. ఓకే, ఆ పాటనే ప్రజల వాయిస్. జగన్ అనే వ్యక్తి పేద ప్రజల గుండె చప్పుడు, అంతే. ఆ పాట కొంచెం పాడతావా? మొత్తం నేర్చుకోలేనా? ఓకే, సరే 2 లైన్లు పాడతా. అంతే, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. ఓకే, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. ఓకే, అది మీరే రాసిరు పాట? మేము రాయలే, అంతే. రాపించుకోరు కదా అంటే మీ పార్టీ వాళ్ళు రాపించుకోరు కదా. పార్టీ కోసం పనిచేసే అభిమానులు, కార్యకర్తలు పార్టీ మీద అభిమానంతో పాటను తయారు చేయించారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.